ఈ రోజున నువ్వు అనుభవిస్తున్న ఈ క్షీణత నీ పాపము వలన వచ్చిన జీతం. ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో, నాకు ఈ లోటు వచ్చింది, నాకు ఆ లోటు కలిగింది, నాకు ఇలాంక కుంటుపడిపోయాను, నేను లేచి నిలిచి నడవలేకపోతున్నాను, నేను సమాజంలో విలువ కలిగిన బ్రతకలేకపోతున్నాను, సమాజంలో తలెత్తుకోలేకపోతున్నాను, ఎవరో సహాయం చేయాలి, ఎవరో నాకు అండగా నిలబడాలి, లేకపోతే నేను నిలబడలేని పరిస్థితుల్లో ఉన్నాను, ఇది నా కర్మ అనే ఆ కర్మకాండలో కాటికి కాళ్ళు చాపడానికి నువ్వు సిద్ధపడుతుండొచ్చు. కానీ వాక్యం ఉంటుంది, దానికి మూలమేంటి? పాపం. ఈ రోజున లోకంలో మీరు చూడండి, అనేకమైన ఒత్తిడులతో అల్లాడిపోతూ, అనేక విధాలైన లోటుపాటులు అనుభవిస్తూ, క్షీణతని, క్షామాన్ని, ఇంకా దరిద్రతని, శాపాన్ని అనుభవిస్తూ, ఇది దేని వలనో కలిగింది అని దేని కొరకు ప్రయాసపడుతున్నారు. వింటున్నారండి? పాపము వలన వచ్చిన ఆ జీతానికి, పాపము వలన వచ్చిన ఆ క్షీణతకి, పాపము వలన వచ్చిన ఆ క్షామానికి విరుగుడు ఎక్కడా? మనిషిలో పాపం జొరబడి చోటు చేసుకుని, మనిషిలో ఆ పాపం మనిషిని లొంగదీసి మనిషిని బానిసగా మారిస్తే, ఈరోజున బానిస బ్రతుకుతున్న మనిషి పాపాన్ని గుర్తించాలి. పాపములో ఉన్న వ్యక్తికి సమాధానం ఉండదండి. పాపములో ఉన్న వ్యక్తికి నెమ్మది ఉండదండి. పాపములో ఉన్న వ్యక్తి క్షేమస్థితిలో బ్రతకలేడండి. ఆ మనిషిలో ఉన్న పాపం మనిషిని ఏం చేస్తుంది? చీకటిలోకి నడిపిస్తే, ఆ చీకటి మనిషిని అలుముకొని, ఈ చీకటి సంబంధమైన కార్యక్రమాలలో మనిషి ఉన్నంత కాలం మనిషిలో అలజడి, హృదయంలో తెలియని కలవరం, మనిషిగా బ్రతుకుతూ మనిషికి ఉండవలసిన శాంతి సమాధానాలు కోల్పోయిన దుస్థితి.